నమస్తే అండి. నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి. నేను హోమియో డాక్టర్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము సిఓపిడి అనే ప్రాబ్లం ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, హోమియోలో ఏమి అవకాశాలు ఉన్నాయని మనం మాట్లాడుకుందాం. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. రూరల్ ఏరియాస్లో ఒక్కొక్క కారణాన్ని బట్టి డిసీజ్ వస్తుంటుంది, కానీ ఎక్కువగా మనము విలేజెస్లో చూస్తుంటాం, రూరల్ ఏరియాస్లో. ఎందుకంటే వాళ్ళకు డస్ట్ దుమ్ము అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. సిటీస్లో కూడా ఈ మధ్యలో ట్రాఫిక్ వలన, పొల్యూషన్ వలన కూడా వస్తుంటుంది. కానీ పల్లెటూర్లలో ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యలో అందరూ గ్యాస్ వాడుతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంతకుముందు అయితే కట్టెల పొయ్యితో వాడడం వల్ల ఎక్కువ స్మోక్ దగ్గర ఉండి పీల్చుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి వాళ్ళలో సిఓపిడి కేసెస్ చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. ఇప్పటికి కూడా ఎవరైనా కట్టెల పొయ్యి ఉపయోగించి వంట చేస్తున్నారంటే వాళ్ళకు సిఓపిడి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ వుడ్ నుంచి వచ్చే స్మోక్ అనేది, తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళు ఈ ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ పీల్చినా కూడా స్మోక్ డైరెక్ట్గా మనం చేయాల్సిన పని లేదు, మన పక్కన వాళ్ళు చేసినా కూడా మనకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో సిఓపిడి అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని మనం చెప్పుకున్నాము. ఇది స్లోగా ఆస్తమా పేషెంట్స్లో కూడా ఇది వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే దాని ట్రీట్మెంట్ తీసుకుని సరిదిద్దుకోవడం వల్ల మనకు సిఓపిడి రాకుండా చూసుకోవచ్చు. ఇది దగ్గే కదా పోతుందని వదిలేయడం, లేదా అదే పోతుంది అని ఇంటి వైద్యం చేసుకోవడం, ఇలా కొంచెం నెగ్లెక్ట్ చేసినప్పుడు అది చిన్నగా దగ్గు కాస్త బ్రాంకటిస్ అవుతుంది, బ్రాంకటిస్ కాస్త న్యూమోనియా కింద జరుగుతుంది, న్యూమోనియా వలన కూడా మళ్ళీ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా సైకిల్ అనేది ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా షార్ట్ బ్రీత్ అంటారు, అంటే బ్రీతింగ్ తక్కువగా తీసుకోలేకపోవడం, నడిచేటప్పుడు ఆయాసపడడం, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా మీరు సరైన డాక్టర్ని సంప్రదించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు ఈ పెద్ద ప్రమాదం నుంచి మీరు బయటపడవచ్చు. సిఓపిడి అనేది చాలా ఒక్కొక్కసారి అవసరమైతే హాస్పిటలైజ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఆక్సిజన్ లెవెల్స్ సరిపోయినంత మనకు లంగ్స్ బాగా పనిచేస్తుంటేనే ఆక్సిజన్ కూడా సప్లై బాగుంటుంది. ఆక్సిజన్ లేకపోతే మనకు తెలుసు జీవితం అనేది ఆక్సిజన్తో ముడిపడి ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే ఒక నిమిషం కూడా మనిషి బ్రతకడం కష్టమవుతుంది. సో ఎందుకంటే బ్రెయిన్కు చాలా అవసరం ఆక్సిజన్ అనేది. ఈ లంగ్స్ చక్కగా పనిచేయనప్పుడు ఫిల్టరేషన్ కరెక్ట్గా ఉండదు. సో దానివల్ల మనం ఎక్కువసార్లు బ్రీతింగ్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఆయాసం అంటాం. రెపిటేషన్, మనం ఒక్కసారి సరిపోయినంత గాలి ఆక్సిజన్ లెవెల్ బాగా హెల్తీగా ఉండడం వాళ్ళైతే ఒకసారి తీసుకుంటే కనీసం 1 minute 1.5 minutes మళ్ళీ రెండో బ్రీత్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సిఓపిడి కేసెస్లో 1 నిమిషంలోనే 3 to 4 times గాలి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న గాలి ఊపిరితిత్తులలో ఎక్స్చేంజ్ కాదు, అవి చక్కగా పనిచేయకపోవడం వల్ల మనం ఎక్కువసార్లు గాలి పీల్చాల్సి వస్తుంటుంది. సో మనం సరిపోయినంత ఆక్సిజన్ కావాలంటే బ్లడ్ బాగుండాలంటే ఆక్సిజన్ కూడా కరెక్ట్గా సరిపోయినట్లు ఉండాలి. ఈ రెండుకి రిలేషన్ చాలా ఉంటుంది బాడీలో. కాబట్టి అనీమియా ఉండే వాళ్ళని కూడా మనం ఆయాసం గమనిస్తుంటాం. అనీమియా కారణాలు ఏంటి కనుక్కొని దానికి సరిపోయిన ట్రీట్మెంట్ తీసుకుంటే అనీమియా కంట్రోల్ చేయొచ్చు. ఈ విధంగా సిఓపిడి చాలా లింకప్ అయి ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధి అనేది కూడా చాలా జాగ్రత్తగా పరిగణించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆక్సిజన్ పెట్టి దానికి సపోర్టివ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇలా ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి, బ్రాంకైటిస్ కానీ, న్యూమోనియా, ఇలా ఏ విధమైన పేర్లు ఉన్నా కూడా, అంటే కంటిన్యూస్గా కరోనా వచ్చిన తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. దాంతోపాటు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో అది మామూలు ఇన్ఫెక్షనా, కరోనా ఇన్ఫెక్షనా అనేటివి, లేదా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా కొన్ని లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఏంటి అనేది ఒక డాక్టర్ను, అనుభవం డాక్టర్తో సంప్రదించి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీ లంగ్స్కి వచ్చే వ్యాధుల నుంచి మీరు తొందరగా కోలుకొని మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని చేకూర్చుకోవచ్చు. అదే హోమియోపతిలో మందులు వాడడం వల్ల మీకు ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా మీకు ఇంకా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. కొన్ని ఎక్సర్సైజులు చెప్తారు డాక్టర్స్. కాబట్టి మంచి అనుభవమైన డాక్టర్ని సంప్రదించడం వల్ల మీకు మందులు గైడెన్స్తో అయినా కాకుండా మంచి మందులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మీకు లంగ్ వాల్యూమ్ పెరుగుతుంది. ఈ ప్రాణాయామం ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. వీలైతే అన్నిటికన్నా వాకింగ్ ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ విధంగా వాకింగ్ చేసినా కూడా మీరు మీ ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు. అదే హోమియోపతిలో ఏ ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కొన్ని మందులు వాడడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇప్పుడు బాగా దగ్గు రావడము, కళ్ళే ఎక్కువగా ఉండడం జరిగినప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్, యాంటీమోనియం టార్టారికం, సైలీషియా,
క్యాలికార్ ఇలాంటి కొన్ని మందులు వాడుకోవడం వల్ల మీకు ఊపిరితిత్తుల నుంచి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ సివియర్ కాకముందే మీరు మంచి డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యకరంగా జీవించవచ్చు. కానీ ముఖ్యంగా స్మోకింగ్ కానీ ఇంకా ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, అంటే వేరే వాళ్ళు పక్కన తాగుతున్నప్పుడు కానీ మీరు దగ్గరలో ఉండకుండా ఎటువంటి పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాకుండా మీరు ఉండడం చాలా ఇంపార్టెంట్. నమస్తే.